హాయ్ స్టూడెంట్స్, మనము ఫుడ్ బయోటెక్నాలజీ గురించి నేర్చుకుంటున్నాం. ఫుడ్ బయోటెక్నాలజీ నిన్న మనం చూసాం. ఈ యొక్క ఫుడ్ బయోటెక్నాలజీ ద్వారా మనం ఏమిస్తున్నాం సార్ అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం? భద్రత. ఈ యొక్క భద్రతను ప్రొవైడ్ చేస్తున్నాం. దేని భద్రత? ఆహార భద్రత, అంటే ఫుడ్ సెక్యూరిటీ ఇస్తున్నాం. ఈ ఫుడ్ సెక్యూరిటీ మనం ఎలా ఇవ్వగలుగుతామంటే అధికంగా పండేటటువంటి దిగుబడి ఇచ్చేటటువంటి మొక్కలను మనం పెంచుతున్నాం. అంటే విచ్ హ్యాస్ అ మోర్ ఈల్డ్. ఇది ఎలా చేస్తున్నాం? ఇది ఎలా అవుతుంది అంటే జన్యు మార్పిడి వల్ల జరుగుతుంది. లేదా దీన్ని మనం జీన్ ఎడిటింగ్ అని కూడా అంటున్నాం. జీన్ ఎడిటింగ్ అనే టెక్నాలజీ ద్వారా మనము అత్యధిక ఎక్కువ దిగుబడి ఉండేటటువంటి మొక్కల్ని తయారు చేస్తున్నాం. లేదు ఈ యొక్క మనం తినేటటువంటి టమాటో కావచ్చు, లేదు అనుకుంటే మీరు బ్రింజాలు తింటున్నారు, వంకాయలు తింటున్నారు, లేదు అనుకుంటే మేజ్ తింటున్నారు, సోయాబీన్ తింటున్నారు. వీటన్నిటిలో గుజ్జు ఎక్కువ ఉండేటట్టు. గుజ్జు ఎక్కువ అంటే ఒకటే వండుకున్నారు అనుకోండి, దాంట్లో ఎక్కువ గుజ్జు ఉంటే ఏమవుతుంది? నువ్వు కొంచెం తెచ్చుకున్నా సరే సరిపోతుంది. లేదు అనుకుంటే సీడ్లెస్ టెక్నాలజీ కావచ్చు, విత్తన రహిత కావచ్చు, లేకపోతే సీడ్ టర్మినేషన్ టెక్నాలజీ అని ఉంటుంది. ఈ యొక్క టెక్నాలజీ ద్వారా నీకు ఏమవుతుంది? సీడ్ అనేది ఒక ఫ్రూట్లో లేకపోతే, ఇది ఫ్రూట్ అండి, దాంట్లో ఇంత సీడ్ ఉందనుకోండి, ఈ సీడ్ని నువ్వు రాకుండా చేస్తే ఇంత ప్లేస్లో ఆ గుజ్జు వస్తుంది. ఆ గుజ్జు రావడం ద్వారా నువ్వు ఎక్కువ తినగలుగుతావు. అర్థమవుతుందా? బట్ దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నీకు ప్రస్తుతానికైతే గుజ్జు వస్తుంది, దేర్బై నీకు భద్రత అనేది దొరుకుతుంది. నీకు ఎప్పుడైతే ఈల్డ్ పెరుగుతుందో, అంటే దిగుబడి పెరిగినప్పుడు అందుబాటు పెరుగుతుంది. ఓకే, అంటే ఇంగ్లీష్లో అంటే A³ అని అంటాం. అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ. ఓకే, A³ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీరు ఏది రాసినా సరే ఇలాంటి టర్మినాలజీస్ అంటే తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అవైలబుల్గా ఉండాలి, లభ్యతతో ఉండాలి, అఫోర్డబుల్గా ఉండాలి, అండ్ యాక్సెసిబుల్గా ఉండాలి. సో ఇవి ఉండగలుగుతుంది కాబట్టి మనకి దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంటే చీప్ ప్రైస్లో దొరుకుతుంది మనకి. సో ఆహార కొరత ఉండదు. దాంతోపాటు ఆహార కొరత అనే విషయమే మాట్లాడకుండా ఇదేం మాట్లాడుతుంది సార్ అంటే మనకి ఇంకా పోషక ఆహార లోపం రాకుండా. అంటే మన సౌత్ ఇండియన్స్ అన్నిట్లో రైస్ తింటారు. మరి ఈ రైస్లోనే విటమిన్ ఏ యాడ్ చేస్తా. ఈ యొక్క విటమిన్ ఏని నేను యాడ్ చేస్తే దీన్నే బయోఫార్టిఫికేషన్ అంటున్నా. అంటే ఆ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రైస్ లోపల, ఈ వరి లోపల జన్యు మార్పిడి చేసి నేను ఆ ప్రోటీన్ పెడుతున్నా. లేదు అనుకుంటే ఆహారం అనేది ఎక్కువ వృధా ఎందుకు అవుతుందంటే కుళ్ళిపోవడం ద్వారా అవుతుంది. మన దగ్గర ఇండియాలో ఫుడ్ స్టోరేజ్ లేదు. ఈ ఫుడ్ స్టోరేజ్ లేదు కాబట్టి, ఫుడ్ స్టోరింగ్ టెక్నాలజీస్ లేదు కాబట్టి కొంచెం తేమ వచ్చినా అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాక్టీరియల్ స్ప్రెడ్ వస్తుంది. లేదు వీటిని ఎలకలు తినేసే అవకాశం ఉంటుంది. సో నన్ను ఇందాక ఒక స్టూడెంట్ అడిగారు అనమాట. ఏమని అడిగారు? సార్ మేము మీలా ఆలోచించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సరే మీరు మాకు చెప్తున్నారు, కరెక్టే. మీరు చెప్పినప్పుడు అంతా బాగానే ఉంటుంది, అంటే ఒక స్పిరిచువాలిటీ ఉంటుంది అనమాట. గురువు నీళ్ళలో ఉన్నంత సేపు చల్లగానే ఉంటుంది. గురువు ఒక్కసారి పక్కకు తెలిసి జరిగింది అనుకోండి, ఆ వేడి ఆ బాధ ఉంటుంది. మరి ఎట్లా సార్ మేము కూడా మీలా అవ్వాలంటే ఎట్లా అనేది అడుగుతాం. అదే సరేనా?
అందుకోసం గురువు నీళ్ళలో ఉన్నప్పుడు చెప్పులు కుట్టుకోవాలి, ఒక గొడుగు కుట్టుకోవాలి, ఆ టెక్నాలజీ తెచ్చుకోవాలి. అది తెచ్చుకోగలిగితే మీరు కూడా లైక్ ఈక్వల్లీ సక్సెస్ అవుతారు. నేను ఎలా ఆలోచిస్తున్నాను చెప్తా పట్టండి. ఇప్పుడు నా ఎండ్ రిజల్ట్ ఏంటంటే నేనేం ఆలోచిస్తానంటే, నా దేశంలో ఉన్న పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి. నా దేశంలో ఉన్న రైతు ఓకే అంటే ఈయనకి హంగర్తో చావకూడదు, ఆకలితో చావకూడదు. ఈయనకి దిగుబడి రావాలి. దిగుబడి వచ్చిందనుకోండి, అంటే ఈల్డ్ పెరిగిందనుకోండి, ఎకనామికల్లీ ప్రాఫిట్ అవుతాడు. అండ్ నా దేశంలో నేను ఎప్పుడు తినడానికే కాదు, అంటే సబ్సిస్టెన్స్ ఎకానమీ నుంచి లేదా సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ నుంచి సర్ప్లస్ అగ్రికల్చర్కి వెళ్తా. సో ఇంత సర్ప్లస్ అగ్రికల్చర్కి వెళ్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇలా ఎక్స్పోర్ట్ పెరిగిందనుకోండి నాకు ఫుడ్ గ్రెయిన్ డిప్లొమసీ వస్తుంది. అంటే ఆహార దౌత్యం అనేది కూడా వస్తుంది. వ్యాక్సిన్ డిప్లొమసీ ఎలా ఉందో, సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్లొమసీ ఎలా ఉందో ఆ విధంగా వస్తుంది. నా పేదవాడు ఆయనకి భద్రత కలగాలి అంటే నేను నేను పండించేటటువంటి పంట, నేను ఇప్పుడు ఏంటి క్రాప్ సైన్స్ గురించి, మన ఏంటి ఫుడ్ బయోటెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ ఫుడ్ బయోటెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు బయోటెక్నాలజీ అంటే ఏంటి, దేనికైతే జీవం ఉందో టెక్నిక్ ద్వారా మనిషి యొక్క సంక్షేమం కోసం నేను ఉపయోగించాలి, లార్జర్ ప్రొడ్యూస్ చేయాలి. ఫుడ్ అంటే ఏంటి ఫస్ట్ అది నేను ఆలోచిస్తా. అంటే వ్యవసాయం ద్వారా పండేటి కూడా ఒక ఫుడ్డే ఒకటి. రెండోది ఈ వ్యవసాయంలో మళ్ళా అగ్రికల్చర్ అంటాం, హార్టికల్చర్ అంటాం. అంటే నేను చదివే చదువు ఇదొకటి ఉంటుంది అని నేను ఆలోచించాలి. నేను ఈ విధంగా ఆలోచిస్తా. రెండోది ఏంటి, యానిమల్ ద్వారా వచ్చేటటువంటి ఫుడ్ ఏంటి, దాంతోపాటు మైక్రో ఆర్గానిజం ద్వారా లేదా ఫంగస్ ద్వారా నేనేమైనా తినగలుగుతానా. రెండోది ఇప్పుడు చిన్నపిల్లలకి ఆకలి వేయట్లేదు అనుకోండి, కొన్ని ఎంజైమ్స్ ఇస్తారు ఆ ఎంజైమ్ ద్వారా. దాని తర్వాత ఈ వ్యవసాయం అనే కాదు, ఫుడ్లో ఇంకేం వస్తుంది, మీకు మీట్ వస్తుంది. జనరల్గా ఇక్కడ మనకి యానిమల్ నుంచి మీట్ వస్తుంది కరెక్టే, మరి వెజిటేరియన్స్ వాళ్ళకు కూడా మీట్ కావాలిగా. సో నీకు కల్చర్డ్ మీట్ అంట, నేను ల్యాబ్ గ్రోన్ మీట్ అంట, లేదా కల్చర్డ్ మీట్ అంట. ఈ యొక్క మీట్ నేను తయారు చేస్తున్నా. దాంతోపాటు ప్రపంచం మొత్తంలో ఆల్కహాల్ తీసుకుంటారు, ఆ ఆల్కహాల్ ఎలా తయారు చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కరెక్టే కదా. వీటన్నిటినీ నేను తక్కువ ఖర్చుతో ఎక్కువ పండాలి, లాభం ఎక్కువ రావాలి, టేస్ట్ ఎక్కువ ఉండాలి, కుళ్ళిపోకూడదు, లేకపోతే వర్షం వచ్చినప్పుడు అవి ఏమంటారు ఫ్లడ్ రెసిస్టెంట్ ఉండాలి. అంటే ఎక్కువ వాటర్ వచ్చేసినా సరే నీకు ఎక్కువ వాటర్ ఉన్నా సరే ఏం కాకూడదు, డ్రాట్ రెసిస్టెంట్ ఉండాలి, అంటే కరువును కూడా తట్టుకోగలగాలి. ఓకే, లేకపోతే చీడపీడలు అంటే ఇన్సెక్ట్స్ నుంచి లేదా పెస్ట్ నుంచి అది కాపాడుకోగలగాలి. లుక్కి కలర్ఫుల్గా ఉండాలి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. సో నేనిప్పుడు తినే ఫుడ్ ఏదైతే ఉందో ఎక్కువ దిగుబడి రావాలి, లాభం ఎక్కువ రావాలి, టేస్ట్ బాగుండాలి, అది కుళ్ళిపోకూడదు. దట్ మీన్స్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ డికంపోజ్. అండ్ ఫుడ్ ఎట్లా ఫ్లడ్ రెసిస్టెంట్ ఉండాలి, డ్రాట్ రెసిస్టెంట్ ఉండాలి, పెస్ట్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్ ఉండాలి, కలర్ అద్భుతంగా ఉండాలి, సైజ్ పెద్దగా ఉండాలి. ఓకే, అండ్ ఇంకా న్యూట్రిషియస్గా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. మరి నేను ఇవన్నీ ఉండాలంటే ఏం చేస్తా, నేను అలా ఆలోచిస్తున్నా. అర్థమవుతుందా? ఒకటే అబ్బా, ఏం లేదు. బయోటెక్నాలజీలో నేను ఒకటే నేర్చుకున్నా, ఇలా డిఎన్ఏ ఉంటుంది, ఇలా కట్ చేసి నాకు ఇది వద్దు, ఈ యొక్క క్వాలిటీ నాకు వద్దు, తీసేసా. వేరే దగ్గర ఏదో క్వాలిటీ ఉంది, ఇక్కడ నాకు కావాల్సిన వీటిలో ఉన్న క్వాలిటీ ఉంది, తీసుకొచ్చి ఇక్కడ అతికించా. ఇది
ఒక ఎగ్ సెల్లో పెట్టానా, లేదా ప్లాంట్ యొక్క సీడ్లో పెట్టానా, లేదా ఒక బ్యాక్టీరియా తయారు చేసిన నేను అనుకున్న ప్రొడక్ట్ ఇదంతా వస్తుంది. ఇదే ఫుడ్ బయోటెక్నాలజీ. నువ్వు ఏం చదువు, ఎంతసేపు చదువు, నువ్వు ఇంకా ఎంత చదివిన లాస్ట్ ఇదే అబ్బా. దానికి పేర్లు మారుస్తారు. అయితే కొన్ని చోట్ల ఇలా డిఎన్ఏ కాకుండా వాడు ఎంజైమ్ తీసుకుంటాడు, లేదా వాడు ఇంకేమైనా ఉంటే ఎక్సెట్రా అలాంటివి తీసుకుంటాడు. ఆ సందర్భానుసారం నువ్వు చదువుకోవడమే ఫుడ్ బయోటెక్నాలజీ. అంతే, ఏం లేదు. నేను ఇట్లా ఆలోచిస్తా. ఇప్పుడు నేను ఇట్లా ఆలోచిస్తే నాకేం జరిగిందో చెప్తా పట్టండి మీకు. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఏదో ర్యాండమ్ క్వశ్చన్ వచ్చింది, సిలబస్ లేని క్వశ్చన్ వచ్చింది, అది ఫుడ్ బయోటెక్నాలజీ అని తెలుసు. నాకేం తెలుసు, ఇది కంక్లూజన్ అవుతుంది. ఎందుకు? నా ఎయిమ్ అది, ఎండ్ అది. నా యొక్క ఇంట్రడక్షన్ ఏమవుతుంది? నా యొక్క విష్ ఇది ఎండ్ ఆఫ్ ది డే నేను సాధించాలి. ఇది సాధించాలైతే స్టార్టింగ్ పాయింట్ కదా. దీనివల్ల నాకు ఒక రైతుకి ఫస్ట్ ఇక్కడ మన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేనేం చేయట్లా, నాకు ఈ సిలబస్ కాపీలో ఆ క్వశ్చన్ వస్తే సిలబస్ కాపీలో ఉన్న అన్ని పాయింట్లు సబ్ హెడ్డింగ్ అవుతుంది. మీకు అర్థం కావట్లే. ఇప్పుడు చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఒక చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, హార్డ్లీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఎగ్జామినర్కి సిలబస్ కాపీ తెలుసు అనుకుంటున్నారా మీరు? తెలుస్తుంది, బట్ ఆయనకు అంత గుర్తుంటుంది అంటావా? అంటే నీకు గుర్తున్నంత ఎగ్జామినర్కి గుర్తుంటుంది అంటావా? ఆయన డిగ్రీ లెక్చరర్ వస్తాడు, లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ వస్తాడు. ఆ ప్రొఫెసర్కి సిలబస్ కాపీ పిన్ టు పిన్ నీకు తెలిసినంత తెలుసు అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ మీకు కూడా తెలియదు, అది వేరే విషయంలే. కానీ అంటే ఇక్కడ వాడు ఏం మాట్లాడాడు? ఫుడ్ బయోటెక్నాలజీని స్టార్ట్ చేసి వాడు ఏం చేశాడు సార్ అంటే, చూడండి, ఫుడ్ బయోటెక్నాలజీని స్టార్ట్ చేసి క్రాప్ సైన్స్ అన్నాడు కదా ఇక్కడ. చెక్ చేసి నెక్స్ట్ ఏమన్నాడు? దాని తర్వాత సేఫ్టీ అన్నాడు. నీ ఆన్సర్లో కూడా సేఫ్టీ ఉండాలి. అంటే నువ్వు జన్యుగా మార్చినా సరే, జన్యుపరమైనటువంటి మార్పు నువ్వు తీసుకొచ్చినా సరే, ఇఫ్ యూ బ్రాట్ జెనెటికల్ చేంజెస్ ఆల్సో, ఇట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్. అర్థమైందా? నాట్ ఓన్లీ ఇట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ అన్ ఎన్విరాన్మెంట్, ఇట్ షుడ్ నాట్ ఇంపాక్ట్ ది కన్జ్యూమర్ ఆల్సో, హ్యూమన్ ఆల్సో, అండ్ అదర్ క్రాప్స్ ఆల్సో. వేరే మొక్కల్ని కూడా చేయకూడదు. నీకు దీనికోసం నేను నిజం చెప్తున్నా, అసలు నీకేం తెలియకుండా ఆన్సర్ రాసేవచ్చు. నీకు అసలు ఏం తెలియదు, నువ్వు ఇట్లా రాయి, నువ్వు ర్యాంక్ రాకపోతే నా దగ్గర రా. నువ్వు రాసేది కరెక్టే కదా, ఆ క్వశ్చన్ని నువ్వు అర్థం చేసుకొని దీనికి తగ్గట్టుగా రాయి. ఇప్పుడు అలా అది రాసినప్పుడు నీకు ఏమవుతుంది? ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ క్వాలిటీ. ఇప్పుడు సేఫ్టీ మెయింటైన్ అయితే ఆటోమేటిక్గా క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. క్వాలిటీ మెయింటైన్ అయింది. ఓకే, క్వాలిటీ మెయింటైన్ అయింది. ఈ క్వాలిటీ మెయింటైన్ అవ్వడానికి మీకు ఒక మెథడ్ ఇచ్చా, హర్ అనే మెథడ్ ఇచ్చా. సైన్స్ అండ్ టెక్నాలజీలో హర్ అనే మెథడ్ రాయాలి. హర్ అంటే ఏంటంటే హెల్త్. ఇక్కడ 3 వస్తాయి. ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది. ఎంప్లాయ్మెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఈ డైమెన్షన్స్ రాయి. ఆర్ అంటే ఏంటి? రెగ్యులేటరీ మెకానిజం. ఇప్పుడు జన్యుపరంగా నువ్వు సేఫ్గా ఉండాలంటే నీకు కంపల్సరీ రెగ్యులేటరీ మెకానిజం ఉండాలి కదా. ఇక ఎన్ని చట్టాలు ఉన్నాయి, FSSAI అనే చట్టం ఉన్నా సరే ఫుడ్ క్వాలిటీ బాగుండట్లే, సేఫ్టీ బాగుండట్లే. బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఇదే ఛాలెంజ్. ఇది ఇలా రాస్తే అది ఛాలెంజ్ అవుతుంది. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? ఇలా రాస్తే పర్పస్ అవుతుంది, ఇలా రాస్తే ఛాలెంజ్ అవుతుంది. మళ్ళీ తిప్పి రాసావనుకో అది సొల్యూషన్ అవుతుంది. కరెక్టే, నువ్వు సోది రాయట్లే. చాలా మంది ఏం రాస్తారంటే ఇర్రిలవెంట్ మెటీరియల్ రాస్తారు. వాళ్ళకి ఏం రాదు. నీకు అట్లీస్ట్ దరిద్రానికి ఎంపీడీ అని అవుతావు. నువ్వు కొంచెం వీటికి ఎగ్జాంపుల్ పెట్టేసి చట్టాలు రాసినావు అనుకో, అట్లీస్ట్ అవ్వవా, డిఎస్పీ అవ్వవా, మున్సిపల్ కమిషనర్ అవ్వవా, ఏదో ఒకటి అవుతావు నువ్వు. దాని తర్వాత ఇక్కడ రెగ్యులేషన్స్ రాసినావు, ఫుడ్ లాస్ రాసినావు. ఇప్పుడు మనం ఎట్లాగో చదువుతున్నాం కాబట్టి ఫుడ్ లాస్ రాసినావు. అండ్ నేను ఎట్లా ఆలోచిస్తున్నానో చెప్తున్నా. ఓకే, అయిపోయింది. దాని తర్వాత మరి ఈ ఫుడ్ బయోటెక్నాలజీలో వచ్చింది అంటే ఇది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది కదా, ఇది ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. అది ట్రెండ్స్ ఏంటో రాయి, అంటే టైప్స్ రాయి.
ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ రాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ రాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ రాయి. లేదా దీనికి ఆల్టర్నేటివే ఇదని చెప్పేసి రాయి. ఫుడ్ బయోటెక్నాలజీకి ఆల్టర్నేటివ్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ లో జన్యు మార్పిడి చెందినటువంటి కూడా వాడకూడదు. నువ్వు ఇది రాసినావు. రాసిన తర్వాత నీకు ఇది పండాలన్నా ఎవరు కావాలి? నీకు ఎవరు కావాలయ్యా అంటే మెషినరీ కావాలి. ఈ మెషినరీలో అడ్వాన్స్ మెషినరీస్ ఏంటి? అది రాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనం ట్రాక్టర్స్ ఎలాగో వాడుతున్నాం. ట్రాక్టర్స్ లో డిఫరెంట్ ఇంకా టూల్స్ వాడుతున్నాం. ఆ టూల్స్ పేరు రాయి నీకు గుర్తుంటే. డ్రోన్స్ రాయి. ఈ డ్రోన్స్ లో ఏఐ వాడుతున్నాం, లేదా మెషిన్ లెర్నింగ్ వాడుతున్నాం, డీప్ లెర్నింగ్ వాడుతున్నాం, లేదా డీప్ థింకింగ్ వాడుతున్నాం అని రాయి. ఈ యొక్క మెషినరీకి శాటిలైట్ ని కలిపి డేటా తీసుకుంటున్నాం అని రాయి. లేదా గవర్నెన్స్ పెరుగుతుందని రాయి, మొబైల్ గవర్నెన్స్ పెరుగుతుందని రాయి. లేదా ఈ యొక్క అడ్వాన్స్ మెషినరీలో ఇంకేమైనా నీకేమైనా తెలిస్తే అది రాయి. లేదా ఇప్పుడు నీ సిలబస్ ఏదైనా ఉంటే అది రాయి. రాసినావు. మరి రాసిన తర్వాత ఖతం డ్రింకింగ్ వాటర్ ఇంకా వేరే దానికి వెళ్ళిపోయింది. డీఫ్లోరినేషన్ టెక్నిక్స్ అండ్ అదర్ టెక్నిక్స్ అన్నాడు. అంతే. ఇప్పుడు నీకు ఈ చాప్టర్ లో ఏ క్వశ్చన్ వచ్చినా ఈ డైమెన్షన్స్ నీలో ఉండాలి. వాడు ఏ క్వశ్చన్ అంటే ఫుడ్ బయోటెక్నాలజీ గురించి కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేస్తారు స్వామి చెప్పండి? ఎన్విరాన్మెంట్ బాగుండాలి, మనుషులు బాగుండాలి, అదర్ క్రాప్స్ బాగుంటాయి. అక్కడ ఉన్న జన్యువు ఏదైతే అది మార్పు చెందదు. దానివల్ల ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది. సో నీకు రెగ్యులేటరీ మెకానిజమ్స్ అండ్ ఫుడ్ లాస్ ఎఫెక్టివ్గా మెయింటైన్ అయితే దేనిపై ప్రజలు బాగుంటారు. నీకు ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నీ కెమికల్స్ వాడొద్దన్నాడే తప్ప అడ్వాన్స్ మిషనరీస్ వాడితే మరి దిగుబడి పెరుగుతుంది కదా. ఇలా దిగుబడి పెరగడం వల్ల ఎందుకు పెరిగింది? ఏఐ వాడినవు, స్పేస్ టెక్నాలజీ వాడినవు, డ్రోన్స్ వాడినవు, అడ్వాన్స్ టూల్స్ వాడినవు. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల ఆహార భద్రత దొరికింది. దానివల్ల ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి విద్యార్థులకు మంచి నేచర్ మీద అవగాహన పెరుగుతుంది, దాని మీద ఉద్యోగం దొరుకుతుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుందని రాసి అందరికీ లభ్యత ఉంది, అందుబాటు ఉంది అని రాసేసి కంక్లూడ్ చేసాను. నీ ఆన్సర్ అయిపోతుంది. ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు కావాలని చదువు. నా మీద నమ్మకం లేకపోతే నువ్వు తెచ్చుకున్న తెలుగు అకాడమీ బుక్ చదువు. ఈ చాప్టర్లో దగ్గర 35-38 పేజీలు ఉన్నాయి. నువ్వు ఎంతసేపు చదువు, ఏం చదువు, ఇదే పాయింట్ ఉంటుంది. దీనికంటే మించి ఏముండదు. ఆ పాయింట్కి నువ్వు వచ్చావు అంటే నువ్వు చదివినట్టు. ఆ పాయింట్కి నువ్వు రాలేకపోయావు అంటే నీకు అర్థం కాలేదని అర్థం. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇది ఆన్సర్. ఇక్కడ ఇలా చదివితే ఏమవుతుంది అంటే మీ థాట్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్ అయిపోయింది కదా, ఈ చాప్టర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చాప్టర్ చెప్తా పట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ ఉంది స్వామి. స్పేస్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఫస్ట్ నీకు స్పేస్ అంటే ఏంటో అర్థం కావాలి. సముద్ర మట్టం నుంచి అంటే సీ లెవెల్, మీన్ సీ లెవెల్ నుంచి 100 కిలోమీటర్స్ పైన ఒక ఇమాజినరీ లైన్ ఉంటుంది. ఆ ఇమాజినరీ లైన్నే కర్మాన్ లైన్ అంటా నేను. కర్మాన్ లైన్ అంట. ఈ కర్మాన్ లైన్ పైన ఏదైతే చదువుతానో దాన్నే స్పేస్ అంట, అంతరిక్షం అంట. దాని లోపల ఉన్నది అది అంతరిక్షం కిందికి రాదు. ఇది అంతరిక్షం కిందికి రాదు. నేను ఈ కర్మాన్ లైన్ పైన ఉన్నది నేను ఎందుకు చదవాలి అంటే మీకు తెలుసు, ఇట్లా చదువుతాం మై వెరీ ఎఫెక్టివ్ మదర్, ఇక్కడ గ్యాప్ వస్తుంది. జస్ట్ సర్వ్డ్ యాజ్ నట్స్, ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఇదేంటిది? ఇది మెట్రాయిడ్ బెల్ట్, ఇది ఆస్ట్రాయిడ్ బెల్ట్. ఈ లోపల ఉన్నది వచ్చేసరికి ప్లానెటరీ, ఇటువైపు వచ్చేసి గ్యాసియస్ ప్లానెట్స్. తెలుసు మీకు, ఇవన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం మన. సో ఇక్కడ ఉన్నటువంటి మెటరాయిడ్స్ ఏదైనా వచ్చి గుద్దొచ్చు. మై వెరీ ఎఫెక్టివ్ మదర్ అన్నా కదా, ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. ఈ ఆస్ట్రాయిడ్ వచ్చి ఫట్ అని గుద్దొచ్చు, మెటరాయిడ్ వచ్చి ఫట్ అని గుద్దొచ్చు. లేదు ఇక్కడ నుంచి ఆస్ట్రాయిడ్ ఇలా తప్పుకుంటూ వచ్చి ఫట్ అని గుద్దొచ్చు. సోమనాథ్ ఇస్రో సైంటిస్ట్ ఏమన్నాడంటే ఒక ఆస్ట్రాయిడ్ వస్తుంది 2034లో మనం అందరం చచ్చిపోతాం అంటున్నాడు. ఎందుకంటున్నాడు?
because this meteorite will come. It is a poisonous meteorite. Whenever it is coming and hitting, it releases so much toxic gases. As dinosaurs are extincted, we are going to extinct అని సోమనాథ్ అంటున్నాడు. ఇప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ వస్తుంది. ఆస్ట్రాయిడ్ పేరు బెన్ను. ఆ బెన్ను 2050లో వచ్చి గుద్దుతుంది, ఇండియన్ వరల్డ్ గుద్దుతుంది. గుద్దినప్పుడు నువ్వు వస్తా, నేను చేస్తాను. ఇట్లే డైనోసార్స్ అన్ని చచ్చిపోయింది. ఇప్పుడు ఒక మనిషిగా టెక్నాలజీ కనిపెట్టిన తర్వాత మనం ఏం చేయగలుగుతాం? అట్లీస్ట్ ఈ మనుషుల్ని పికప్ చేసుకొని మార్స్ మీదో లేకపోతే ఎక్కడో చోటు పడేసి వస్తే ఎవరు చచ్చినా మనిషి చావకూడదు. మనిషిలో ఉన్న గొప్పతనం అది. అందరు చచ్చిపోయినా ఏం కాదు, మనుషులు బతకాలి. వాడు చూడు, మన గంగా నదిలో కావాల్సిన నీళ్లు ఉన్నాయి, దాన్ని వాడు పొల్యూట్ చేసుకుంటూ మార్స్ మీద నీళ్లు ఉన్నాయా, చందమామ మీద నీళ్లు ఉన్నాయా? వాడు ఇంట్లో ఉన్న అమ్మతోనే సరిగ్గా మాట్లాడు. వాడు ఏలియన్తో ఈరోజు మాట్లాడాలి తీరి అంతే. మాట్లాడాల్సిందే ఈరోజు వాడు. వాళ్ళ తాతో ముత్తాతో ఆ టెంపుల్ మీద ఉందంటే మాట్లాడేవాడు. మరి నేను కూడా మాట్లాడా. ఇప్పుడు ఏదో ఊరికే క్యాజువల్గా అన్నాం మనం. ఏమని? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి శాంతి అన్నాం. సర్వే జనా సుఖినో భవంతు అంటే జనాలందరూ సుఖంగా ఉండాలి. ఏదో క్యాజువల్గా అన్నది టైంపాస్కి. ఏమన్నా సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల్లో ఉన్నటువంటి ప్రజలు నిజంగా ఇంకో లోకం ఉందా, నేను కనుక్కుంటా, ఇంకా కనుక్కొని తీరుతా, మాట్లాడాల్సింది అంతే వాడితో. లేకపోతే వాడు ఒకటి మట్టి బొమ్మలు తీసుకొస్తాడు, ఒక ఐర్లాండ్ మ్యూజియంలో పెడతాడు. లేకపోతే డొనాల్డ్ ట్రంప్ అంటే నేను మాట్లాడినా, నాతో వాళ్ళు కాంటాక్ట్లోనే ఉన్నారు. నాసా వాళ్ళు చెప్పేది అదే కదా, అన్ని సినిమాలు చూసేది అదే. అంటే ఏంటి, నువ్వు స్పేస్ టెక్నాలజీ ఎందుకు చదువుతున్నావు అనే పర్పస్ నీకు తెలియాలి. ఎందుకు చదువుతున్నావు? ఒకటి, ఆస్ట్రాయిడ్ కానీ మెటీరాయిడ్ కానీ గుద్దుతుందేమో ఒకటి. రెండోది, సూర్యుడు ఉన్నాడు బై. సూర్యుడు చుట్టూ నీకు బయట కరోనా ఉంటుంది, ఫోటోస్పియర్ ఉంటుంది, లోపల క్రోమోస్పియర్ ఉంటుంది, కోర్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. ఇక్కడి నుంచి లోపల సూర్య తుఫాను అని వస్తుంది. ఈ సూర్య తుఫాను అంటే ఈ సూర్యుడి నుంచి వచ్చే ఎమిట్ అయ్యే ఈ యొక్క రేడియేషన్ ఏదైతే ఉందో, మన దగ్గర ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్తో ఉన్న ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రొడక్ట్స్ అని మాడి మస్ అయితే ఇంకో 50 సంవత్సరాల్లో మన సివిలైజేషన్ తూర్పు తిరిగి దండం పెట్టినట్టు మనం వెనక్కి వస్తున్నాం. అర్థమవుతుందా? మరి ఈ యొక్క సోలార్ ఫ్లేర్స్ ఏవైతే ఉన్నాయో దీన్నే మాస్ ఎజెక్షన్ అంటున్నా. మాస్ ఎజెక్షన్ అంటున్నా. ఇది ఏదో సోలార్ పార్కర్ అనే సైంటిస్టు చెప్పాడన్నమాట. నాకు ఇట్లా అనిపిస్తుంది, దీని మీద స్టడీ చేయాలంటే వాళ్ళు ఏం చేశారు, ఇది భూమి అనుకోండి, ఇట్లా ఇది భూమి, ఇది సూర్యుడు, మధ్యలో ఒక లైన్ ఉంటుంది, L1 లైన్, దాన్ని లారెంజియల్ లైన్ అంటాం. L1 ఇటు వచ్చేసరికి L2 ఉంటుంది, ఇక్కడ L3 ఉంటుంది, ఇక్కడ L4 ఉంటుంది, ఇక్కడ L5 ఉంటుంది. ఇక్కడ నువ్వు ఒక శాటిలైట్ పెడితే అది దగ్గరుండి చూడగలుగుతుంది. మరీ దగ్గరేం కాదు, నువ్వు నేను కూర్చున్నంత దగ్గర కాదు, చాలా వేల కిలోమీటర్ల దూరం. బట్ ఎర్త్ నుంచి కొంచెం దూరము, సూర్యుడు కొంచెం దగ్గర. ఇక్కడ ఈ మాస్ ఎజెక్షన్ చదవగలిగి చూస్తున్నాం. అంటే ఏంటి, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి రేడియేషన్ నుంచి మనం చచ్చిపోబోతున్నామని ముందే తెలుసుకోవడానికి సోలార్ పార్కర్ ప్రోబ్ చదివా. లేదు, ఇది ఎర్త్ పక్కనే ఉన్న మార్స్ పైన ఏమైనా లైఫ్ ఉందా అని చదవడాన్నే మామ్ అన్నాం. మామ్ అంటే ఏంటి, మార్స్ ఆర్బిటర్ మిషన్ అని అన్నాం. లేదు, రేపొద్దున శుక్రుడి మీద చదువుతామా లేకపోతే ఇంకెవరి మీద చదువుతామా, అదే ఫ్యూచర్ మిషన్స్. లేదు, వాడు మనిషిని నేను గాలిలో పెట్టాల్సిందే, అదే గగన్యాన్. మనిషిని నేను అక్కడ ఉంచాల్సిందే అంటే గగన్యాన్. నీకు ఇక్కడ దీంట్లో టెక్నాలజీ ఏముంటుంది? ఇన్ జనరల్గా మీకు చదివేటప్పుడు ఏమని టెక్నాలజీ ఉంటుంది? నేను ఒక శాటిలైట్ని పంపించాలి అంటే రాకెట్ కావాలి నాకు. ఇది పేలోడ్ ఉంటుంది, ఒకటి ఇక్కడ ఇంజన్ ఉంటుంది, ఇక్కడ ఒక నీకేముంటుంది, ఆక్సిడైజర్ ఉంటుంది. ఈ రెండు వచ్చి ఎగ్జాస్ట్ ఛాంబర్ దగ్గర కాలుతుంది. కాలినప్పుడు బొమ్మని పేలినప్పుడు న్యూటన్స్ థర్డ్ లాతో పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి ఇక్కడ శాటిలైట్ని మడతపెట్టి పెట్టినాం, బీరువాలో చీర పెట్టినట్టు బయటకు వచ్చి కాక విప్పుకుంటాడు. ఇట్లా విప్పుకొని నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకో, ఇది ఎర్త్ అనుకో, ఇక్కడ ఇంత దూరం పెట్టావు నువ్వు, ఇంత 36,500 కిలోమీటర్ల దూరం పెట్టావు. ఇంకోటి 1,500 కిలోమీటర్ల లోపల పెట్టావు. 1,500 కిలోమీటర్లు పెడితే ఇది లో ఎర్త్ ఆర్బిట్ అయింది. 36,500 కిలోమీటర్ల అవతల పెడితే అది జియో ఎర్త్ ఆర్బిట్ అయింది, లేదా జియో సింక్రోనస్ ఆర్బిట్ అయింది. ఈ రెండింటి మధ్య ఎక్కడ పెట్టినా అదే మిడ్ ఎర్త్ ఆర్బిట్ అయింది. ఇప్పుడు ఇది ఎర్త్ ఒకటే పొజిషన్లో శాటిలైట్ నువ్వు ఉంచితే
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర డిటిహెచ్ ఉందబ్బా, మీ దగ్గర డిటిహెచ్ ఉంది. డిటిహెచ్ ఒకటే డైరెక్షన్లో ఉంటుంది అంటే ఈ శాటిలైట్ ఫిక్స్డ్గా ఉందని అర్థం. అంటే నేను ఈ సార్ని చూస్తున్నా, ఇట్లే చూస్తూ ఉంటా, నువ్వు ఎటు పోయినా నేను ఇట్లే చూస్తూ ఉంటా, నువ్వు అటు తిరుగుతూ అంటే దీని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది? 23 గంటల 56 నిమిషాలు 59 నిమిషాల పలానా డిమ్కా, అది అంతా కలిపితే ఏమవుతుంది? లీప్ రోజు వస్తుంది కదా. సో ఇదే స్పీడ్ ఉంటుంది. ఒకటే సైడ్ చూస్తుంటే ఇగో ఇక్కడ షాడోలు ఏర్పడుతున్నాయి, ఇలా షాడోలు ఏర్పడుతున్నాయి అన్నమాట. కాక అట్లా కాదు, నాకు మొత్తం కనిపించట్లేదు, నేను మొత్తం చూడాలనుకుంటున్నా, ఎరుతున్నాయి అని అనుకుంటున్నా. అర్థమవుతుందా? మరి ఎట్లా చూస్తావు? ఒకటే చోటు ఉంటే కుదరదు, మరి ఎక్కడికి పోతే అక్కడికి పోతా, హాస్టల్ దగ్గర ఉంటే హాస్టల్ దగ్గరకు వస్తా అని దాని చుట్టూ తిరుగుతాను, కొంచెం తిప్పుతాను. ఇలా చెబితే దీన్ని జియో సింక్రోనస్ శాటిలైట్ అంటాం, దీన్ని జియో ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఓకే, మరి అంత దూరం ఉంటే అన్న శేఖర్ అన్న సరిగ్గా కనిపించట్లేదు, దగ్గర నుంచి చూస్తా అంటావు నువ్వు. చలో చూసుకో అని పోలార్ శాటిలైట్ ఇక్కడే కొంచెం దూరంలో పెడతావు, గరా తిప్పుతూ రోజు 14 సార్లు తిరుగుతుంది, ఇదేమో 2 సార్లు తిరుగుతుంది. అంటే పొద్దున 10 గంటల 10 నిమిషాలకి ఇది లండన్ మీద ఉంటే రాత్రి 10 గంటల 10 నిమిషాలకి లండన్లోనే ఉంటుంది. ఇదేంది? ఈ రోజంతా తిరుగుతూనే ఉంటుంది. అర్థం నేను మాట్లాడుతున్నా. సో నువ్వు శాటిలైట్ ఆ స్పేస్ టెక్నాలజీ అనే చాప్టర్ నువ్వు చదివావంటే ఎందుకు చదువుతావు తెలుసా? నువ్వు స్పేస్ టెక్నాలజీ చాప్టర్ స్పేస్ టెక్నాలజీ అనే చాప్టర్ ఎందుకు చదువుతావు? రెండు ఉంటాయి, ఒకటి ఐఆర్ఎస్, రెండోది ఐఎన్ఎస్. ఓకే, ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అంట. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్. ఈ రెండే ఉంటాయి. నీకు ఐఆర్ఎస్ వచ్చేసరికి రిసోర్స్ మానిటరింగ్కి, ఇది వచ్చేసరికి కమ్యూనికేషన్కి. రిసోర్స్ మానిటరింగ్ అంటే కార్టోసాట్, ఎగ్జాంపుల్ ఒకటి కార్టోసాట్, లేకపోతే ఓషనోసాట్ లేదా ఇంకేమైనా ఉంటే అది. లేదు కమ్యూనికేషన్ కంటే నువ్వు ఐఆర్ఎన్ఎస్ఎస్ తీసుకో, అంటే ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్. అర్థమవుతుందా? దీని ద్వారా జిపిఎస్ లేకుండా నీ ఓన్గా తీసుకుంటున్నావు. నువ్వు ఒక లైవ్ చూడాలనుకుంటున్నావు, ఎవరిదైనా మాట్లాడాలనుకుంటున్నావు, అది కమ్యూనికేషన్. సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయి, సిటీ ఎంత పెరుగుతుంది, కరోనా ఎంత పెరిగింది, గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురంలో ఎంత మైనింగ్ చేసిండు అని నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు చూడు, అది రిసోర్స్ మానిటర్. దానికి శాటిలైట్ పేరు ఉంటుంది, మన్ను ఉంటుంది, కథం. ఇప్పుడు నువ్వు ఒక శాటిలైట్ ఎంత దూరం పెట్టాలనుకుంటున్నావు? లో ఎర్త్ ఆర్బిట్లో పెట్టాలనుకుంటున్నావా, జియో ఎర్త్ ఆర్బిట్లో పెట్టాలనుకుంటున్నావా, జియో సింక్రోనస్ పెట్టాలనుకుంటున్నావు? లేదు మూన్ దగ్గర పెట్టాలి. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ దగ్గర కొంచెం ఇలా ఉన్నదాన్ని కొంచెం ఇలా దూరం తీసుకెళ్ళి ఇక్కడ తిప్పి దీన్ని తిప్పుతావు, కథం. దాన్ని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటాం. దీంతో స్పేస్ టెక్నాలజీ అయిపోతుంది, స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్ అయిపోతుంది.